నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి కళ్యాణ మండపంలో గడిచిన 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధి పనులపై విజయోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ గత 2 ఏళ్లలో ప్రజలకు నమ్మకం, సంక్షేమం, అభివృద్ధిని అందించేందుకు కృషి చేశామని తెలిపారు. ఈ అభివృద్ధి తన ఒక్కరి వల్ల సాధ్యం కాలేదని, వివిధ శాఖల అధికారుల సహకారంతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచపటంలో అగ్రగామిగా నిలపాలని కృషి చేస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి అమరావతి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. భరత్ కుమార్ గారు, స్టేజ్ మీద ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 2 సంవత్సరాల కాలం నా విజయానికి వెన్నెముకగా ఉంది. మన శరీరంలో 2 భాగాలు ఉన్నాయి. ముందు భాగం, వెనక భాగం. నా కళ్ళకి కనిపించే నా శరీరం ముందు భాగం అయితే, నా కళ్ళకి కనిపించినటువంటి భాగం నా వెనక భాగం. నా కళ్ళకి కనిపించేటువంటి భాగాలు నా బీజేపీ, నా జనసేన, నా తెలుగు తమ్ముళ్ళు. నాకు కనిపించినటువంటి భాగం నా అధికారులు. వారి ప్రోత్సాహమే ఈరోజు నా విజయానికి నాంది. ఎక్కడో పుట్టారు బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనందరం కావలి నియోజకవర్గ బిడ్డలు. మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంతాన్ని ఒక సుభిక్షమైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి కోసం మనందరం కూడా తపన పడుతున్నాం. కానీ నా అధికారికి ఉద్యోగ ధనం ఇచ్చే మన ఊరికి వచ్చి, మన ఊరికి అభివృద్ధికి, నాకు పేరు తేవడానికి నిరంతరం కూడా వాళ్ళు నా కోసం కష్టపడిన అధికారులు అందరికీ కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నా. వారి ప్రోత్సాహం, వారిలో ఉండే డెడికేషన్, నేను ఏదైతే డైరెక్షన్ ఇచ్చానో ఆ ఇచ్చిన డైరెక్షన్ సమర్థవంతమైనదైతే, అది చట్ట ప్రకారం అయితే తప్పకుండా చేసి పెట్టిన విధానం వల్లే ఈరోజు కావలి అభివృద్ధి పనులు నడుస్తుంది. కాబట్టి ఈరోజు నా వైపున అధికారులు, రెండో వైపున నా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ కావలిని మనం కాపాడుకుంటున్నాం. అందుకే మన ఈ 2 సంవత్సరాల నమ్మకం, ఒకవైపు నా అధికారులు, రెండో వైపున నా సోదరులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం. అదేవిధంగా మనందరి నమ్మకం నరేంద్ర మోడీ గారు, మనందరి నమ్మకం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మనందరి నమ్మకం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మనందరి నమ్మకం మన భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు. నలుగురు తప్పనిసరిగా స్టేజ్ మీద మనకి నలుగురు, మనం ఆ నలుగురిని నమ్మాలి. ఒకటే ఆలోచించండి, 43 సంవత్సరాల వయసు, ఎంజాయ్ చేయాల్సిన వయసు, ఈ రాష్ట్రం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఒక శ్రామికుడు అవతారం ఎత్తిన నారా లోకేష్ బాబు గారు. సినిమా ఇండస్ట్రీ ఒక అందమైన ప్రపంచం, ఒక కళల ప్రపంచం, దాన్ని అన్నీ వదిలి ఒక మోడీ గారికి, చంద్రబాబు నాయుడికి వయసు తేడా 3 నెలలే. ఇద్దరు 77 సంవత్సరాల యువకులు. మనం బాధపడాలి, మనం ముసలి అయిపోయాం, కానీ ఇప్పుడు కూడా యువకులే, ఇప్పుడు కూడా నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మన కళ్ళతో చూసాం. నిన్న రోజున చంద్రబాబు నాయుడు గారు కావలికి వచ్చినప్పుడు మన్ను టెండలో ఎక్కడ నీడ దొరుకుతుందా, ఎక్కడ గాలి దొరుకుతుందా, ఎక్కడ ఏసీ దొరుకుతుందని మన కార్యకర్తలు అక్కడికి పరిగెత్తితే, ఎక్కడ ఎండ దొరుకుతుందా, ఎక్కడ సామాన్యుడు ఉంటాడు అక్కడ పరిగెత్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఎండ సైతం లెక్క చేయాలి. మేము కక్షలు పెట్టి పుడుచుకుంటున్నాం, ఏడు గీరుకుంటున్నాం, ఇటు గీరుకున్నాం. ఆయన ఒక విగ్రహాలను నిలబడిపోయి పేద పడుగు బలహీన వర్గాల కోసం, మన కావలి అభివృద్ధి కోసం, మత్స్యకారుల సోదరుల కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎండని సైతాన్ని కూడా పక్కన పెట్టి ప్రతి ఒక్కరి వాడిని ఉదయాన్ని తగ్గడం కోసం ఆ రోజు నిలబడ్డప్పుడు చూశాను ఆయనలో ఉన్నటువంటి దీక్ష. ఒక్కసారి ఆయన పక్కన నిలబడి చూస్తే మనం ఎక్కడున్నాం? 100కి 100 మార్కుల్లో ఉన్నటువంటి నాయకుడు ఎక్కడ, 100కి 10 మార్కులు కూడా రాని మనలో
అంటే నిరంతరం వాడు ఎదుటి వ్యక్తి కోసం, ఎదుటి వ్యక్తి కళ్ళల్లో ఆనందం కోసం, వాడి జీవితంలో సుఖం కోసం, వాడి ఇంటిలో 3 పూటల అన్న తిండి కోసం మనం తక్కువలాగా కరిగిపోయి వాడికి వెలుగుదించడానికి సేవ చేయడం మన పరపతిగా భావిస్తే ఆ నాయకుడు యొక్క నీడలో మనం వెతికినట్టు దాది మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూశాను. నిజంగా 76 సంవత్సరాల వయసులో మీరందరికీ నాకంటే తల్లిదండ్రులు లేని వాడిని, మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. ఒక్కసారి మన ఇళ్లలో మన తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడండి. 70 సంవత్సరాలు దాటిన మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? 76 సంవత్సరాల వయసులో ఈ రోజు ఒకవైపు నరేంద్ర మోడీ, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం కోసం, దేశం కోసం, ప్రపంచ దేశాలలో భారతదేశం మన బిడ్డలందరూ ప్రయోజనాలు కావాలని, ప్రతి ఒక్కరికి చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని ఈ రోజు మన నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున తల్లికి వందన కింద కావలి నియోజకవర్గంలో చదువుకుంటున్నటువంటి 35,000 మంది 54,000 మంది విద్యార్థులకు తల్లికి వందన కింద 54 కోట్ల రూపాయలు ఇప్పటికి ఇవ్వలేదు. అది నమ్మకం నాయకుడి మీద. ఆ నమ్మకంతో మనం బిడ్డలు చదివించుకుంటున్నాం. ఆ నమ్మకమే మన బలమైంది, ఆ బలమే మనకు ఆదర్శమైంది. ఆదర్శమైన నాయకత్వమే ఈ రోజు మనకు బలంగా మారింది. కాబట్టి మన బిడ్డలు చదివించుకోవడానికి షూ మొదలు, టై మొదలు, బుక్స్ మొదలు, యూనిఫామ్ మొదలు, పాకెట్ మనీ మొదలు మొత్తం కలిపి ఈ రోజున ఒక వైపున సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లు కావచ్చు, మధ్యాహ్నం పూట డొక్కా శ్రీరామ గారి భోజన పథకం ద్వారా కావచ్చు, ఈ రోజు మన బిడ్డలు చదువుకోవడానికి ఇస్తానన్నటువంటి 13,000 రూపాయలు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాల్సినటువంటి 2,000 రూపాయలు కావచ్చు. ఈ రోజు కలగలిపితే కావలి నియోజకవర్గంలో 75 కోట్ల రూపాయలు తల్లికి వందన కింద 54 కోట్లు అయితే బుక్స్ కి, యూనిఫామ్ కి, మధ్యాహ్న భోజనానికి వీటన్నిటికీ కలగలిపితే ఒక 20 కోట్లు కలిపితే ఈ ఒక్క 2 సంవత్సరాల కాలంలో ఇప్పటికే మనం 75 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మన ప్రాంతానికి అందించారు. అది మోడీ నాయకత్వం, అది లోకేష్ బాబు నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ నాయకత్వం, అది చంద్రబాబు గారి దార్శనికతని సందర్భంగా తెలియదు. శ్రీశక్తి పథకం మహిళలందరూ కూడా ఇళ్లలో కట్టెలతో వండుకోకూడదు, వాళ్ళందరూ కూడా సిలిండర్లు ఇస్తానని దీపం పథకం కింద ఒక్కొక్కరికి 3 సిలిండర్లు ఇస్తానంటే కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 84,000 ఇళ్లలో ఉన్నటువంటి ఏ మహిళలు అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చినటువంటి ఇప్పటివరకు ఇచ్చినటువంటి సిలిండర్లు ఎన్నో తెలుసా? 2,19,000 సిలిండర్లని సబ్సిడీ కింద కావలి మహిళలకి ఈ రోజు దీపం పథకం వెలుగునిచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి అందుకే ఆ నమ్మకం ఆ విధంగా పనిచేసేసి ఈ విధంగా సంక్షేమం అందిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. దానికోసం ఈ దీపం పథకం కింద ఇచ్చినటువంటి డబ్బులు లేకుండా ఇచ్చిన దానికి ప్రభుత్వం చెల్లించినటువంటి సబ్సిడీ మొత్తం 18 కోట్ల రూపాయలు ఈ రోజు దీపం పథకం కింద కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మహిళా తల్లులకు అందించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు శ్రీశక్తి పథకంలో ఆర్టీసీలో ప్రతి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం కొరకు ఇప్పటికే కావలి నియోజకవర్గంలో దాదాపుగా 4,30,000 మహిళలు ఇప్పటికీ మన ఉండేది కావలి నియోజకవర్గంలో అందరూ కూడా పిల్లల మొదలుకొని వృద్ధ ముసలి వరకు అందరికీ కూడా ఉండేది దాదాపుగా 3,25,000 మంది ఉన్నారు మన పాపులేషన్. ఈ పాపులేషన్ లో 4,30,000 మంది మహిళలు, ఈ దివ్యాంగులు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారంటే ఒక్కొక్క ఇంటిలో ఉన్నటువంటి మహిళల కంటే కూడా ఎక్కువగా తిరుగుతున్నారంటే ఇది నమ్మకం, ఇది నాయకత్వం ఉన్నటువంటి బలం. ఆ బలమే ఈ రోజు మన అదృష్టంగా ఊహించింది. మా అక్కలు, మా తల్లుళ్ళు, మా చెల్లెళ్ళు అందరూ కూడా ఈ రోజు మా సోదరులు, దివ్యాంగ సోదరులందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుంది. ఈ లేదా మత్స్యకార సేవలో 18 కోట్ల రూపాయలు కావలి నియోజకవర్గంలో 18 కోట్ల రూపాయలు ఈ రోజున మత్స్యకార సేవలో ఇవ్వడం జరిగింది. 2,47,00,000 రూపాయలు ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ వచ్చేసి నెలలోనో పై నెలలో మళ్ళీ వాళ్ళకి వేయబోతున్నాం. అదేవిధంగా చేనేత కార్మికులకి దాదాపు 88,00,000 రూపాయలు ఈ రోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది. ఈ రోజున పుట్టిన బిడ్డ మొదలుకొని చనిపోయే వృద్ధ ముసలి వరకు ఏ వయసులో ఉన్న వారికి ఆ వయసులో రాయితీలు ఇస్తూ ప్రతి ఒక్కరు ప్రయోజనం కలిగే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ప్రతి
అభివృద్ధి కావాలని కోరుతున్నారు కాబట్టి, భవిష్యత్తులో యువ నాయకుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళ మీద నమ్మకం, మన బిడ్డల జీవితాన్ని సంక్షేమంగా మరి ఈ కావలి నియోజకవర్గంలో సుమారు 1240 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న వాళ్ళకి 1240 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమం ద్వారా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 మంది ఓటర్లకి వివిధ రూపాల్లో రైతాంగానికి సబ్సిడీ, అదేవిధంగా తల్లులకి అన్నదాత సుఖీభవన సబ్సిడీతో పాటు తల్లి వందల సబ్సిడీ, అన్ని రకాల సబ్సిడీలు కలిపి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో 1240 కోట్ల రూపాయలు మా కావలికి ఇచ్చినటువంటి ఆ మహానుభావునికి ఏ వ్యక్తి మనం తీసుకోవాలంటే ఒక్కటే మనం కృతజ్ఞత. మనకు జన్మనిచ్చిన తండ్రికి మనం కృతజ్ఞతగా చనిపోతే మనం వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకున్న సంవత్సరానికి ఒక్కసారి మనం వాళ్ళ తజ్జనాలు చేస్తున్నామో, మనకి జన్మనిచ్చి ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి జ్ఞానం ఇచ్చి ఈ ప్రకృతిని ఇచ్చినటువంటి మన జాతికి పిల్లలైనటువంటి దేవునికి మనం ఎంత నమస్కరిస్తున్నామో, అంతకంటే ఈరోజు మనిషి జన్మనిచ్చి మనిషి ఆకాశం మనిషిగా పుట్టి ఈ దేశానికి సేవ చేస్తూ ఈ రాష్ట్రానికి సేవ చేస్తూ మనందరి జీవితాల కోసం నిరంతరం పాటుపడుతున్నారు. అటువంటి కృతజ్ఞతతో బతకాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి నమ్మకంతో బతకాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నుండి ఆనందంగా ఉండాలని కోరుకోవాలి, వాళ్ళు నుండి ఈ దేశానికి సేవ చేయాలి, ఈ రాష్ట్రానికి సేవ చేయాలి. వాళ్ళు లేనిపడిలో వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ అభివృద్ధిలో మనందరం కూడా సుఖంగా జీవించే విధంగా మనం నిరంతరం మనం పూజించే దేవుని విధంగా మనం బాగుంటుంది కాదు. ఈ రోజు మనం బాగుండడానికి కనిపించిన దేవుడు ఒకటి కంటే కనిపిస్తున్నటువంటి ఆ దేవుడిని బట్టి మనం అందరూ బాగుండాలని కోరుకోవాలి. అది సంక్షేమం అంటే. అటువంటి సంక్షేమాన్ని అందించి మనందరికీ కూడా మనందరం అనుకుంటాం నేను కష్టపడ్డా, నా తెలివితో నేను ఎందుకు అనుకుంటాం. వాళ్ళు ఉండబట్టే మనం కష్టపడుతున్నాం, వాళ్ళు ఉండబట్టే మనం ముందుకు పోగలుగుతున్నాం. ఈ రోజు వాళ్ళంటూ లేకపోతే ఈ రోజు మనం 5 సంవత్సరాల రాక్షస ప్రభుత్వాన్ని చూసాం. ఆ రాక్షస ప్రభుత్వంలో రోడ్లు లేవు, అప్పుడు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇందాక మా భరత్ కుమార్ చెప్పినప్పుడు కాలు తిప్పడానికి భయపడ్డాం, ఎక్కడ సెకండ్లు ఊడిపోతాయని, ఎక్కడ టైర్లు బర్స్ట్ అవుతాయని, బైక్ వేసుకుని తిరగడానికి పడ్డాం, ఏ గొంతులో పడి చచ్చిపోతామని. కానీ ఈ రోజున హ్యాండిల్ వదిలేసి రోడ్ల మీద ఎగేట్టుగా తిరిగే టైర్లు వ్యక్తులు వాళ్ళు సిమెంట్ రోడ్డు ఈరోజు మంజూరైనాయి. వివిధ ప్రాంతాల్లో వర్కులు జరిగినాయి, ఇంకా జరుగుతున్నాయి. ఈ విధంగా పంచాయతీల జరుగుతుంది. ఈరోజు కావలి టౌన్ డ్రింకింగ్ వాటర్ కోసం అమృత్ 2 22 కోట్లు 11.5 కోట్లు యుఐడిఎఫ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద 22.5 కోట్లు, అదేవిధంగా 15 ఫైనాన్స్ కింద 5.5 కోట్లు, 44 కోట్ల రూపాయలతో కావలి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జరుగుతుంది. ఈరోజు అల్లూరు 11.5 కోట్ల రూపాయలతో అల్లూరు టౌన్ లో కూడా ఈరోజు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ జరుగుతుంది. సిపిడబ్ల్యూ స్కీమ్ అల్లూరులో 9 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేయించాం. భోగల్ మండలంలో నుండి చక్కెపల్లి గుంటూరులో ఉన్న సిపిడబ్ల్యూ స్కీమ్ 9.5 కోట్ల నిధులు శాంక్షన్ చేయించాం. ఈరోజు జనజీవన మిషన్ కింద ప్రతి కూడా ఇంటింటికి ట్యాప్ వరకు ఈరోజు 34 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాం. ఈరోజు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నేను ఎక్కడ చూసినా వీళ్ళు ఏడాడుతూ ఉన్నాయి, ఎక్కడ ఏ సమయం ఎప్పుడు పడిపోతే పరిస్థితి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత ఆర్టీఎస్ఎస్ స్కీమ్ కింద ఫస్ట్ ఫేజ్ లో 31 కోట్లు, సెకండ్ ఫేజ్ లో 19 కోట్లు. ఈ రోజు అమ్మాయిలు తీసేసి పెద్ద సమ్మ వేసి ప్రతి గుండెలు కూడా 5 లైన్లు వేసి డబ్బాలు తీసేసి ఎందుకంటే ఇంటింటికి ఈ రోజు ఏసీ వచ్చింది, ఇంటింటిలో ఫోన్ ఉంది. కానీ ఫోన్ తెలియదు, ఏసీ ఉండేది గతంలో. కానీ ఈ రోజు ఎమ్మెల్యే కళ్యాణకృష్ణ అయిన తర్వాత ఒక్కొక్క ఊరిని ఈ రోజు రోడ్లు వేస్తున్నాం, ప్రతి స్తంభాలు కొత్త స్తంభాలు వేస్తున్నాం, కొత్త లైన్లు వేస్తున్నాం, కొత్త ట్రాన్స్ఫార్మర్ పెడుతున్నాం, లేవైతే లేకుండా చూస్తున్నాం. ఈ రోజు మా స్పీడ్ కి మా పార్టీ నాయకుల యొక్క సహాయ సహకారాలు, నా అధికార యంత్రాంగం నాకు ఇచ్చిన తోడ్పాటుతో ఈ రోజు మేము వేసుకుంటూ పోతుంటే ఇప్పుడు కరెంట్ అందించలేని పరిస్థితికి కరెంట్ డిపార్ట్మెంట్ వచ్చింది. అందుకోసం ముఖ్యమంత్రి మళ్ళా 132 kV సబ్స్టేషన్ కి ఈ రోజు 40 కోట్ల రూపాయలు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అదే సబ్స్టేషన్ పూర్తయితే కావలిలో 20 సంవత్సరాల వరకు లోబల్ ఉందో ఏ తల్లి క్యాన్సర్ లేదని బాధపడలేదు, ఏ తల్లి మిక్సీ పట్టేయలేదు బాధపడలేదు, ఏ ఒక్క అన్న కూడా ఈ రోజు నా ఇంట్లో ఫ్యాన్ లోబల్ బాధపడలేదు. ఇవన్నీ ముందు చూపుకున్న నాయకులు
నాయకుడు అంటే కొత్త దారి చూపాలి, ఆ దారిలో ప్రజలు నడిచేటట్టు చేయాలి. ఎవడే వేసిన దారిలో తిరగడం మన పని కాదు, మనం దారి చూసి ఆ దారిలో అది అది ప్రభుత్వం. అది మనం అనుకున్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు, మోడీ గారు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు నాయకులు గొప్పతనం. అది వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు మా గొప్పతనం కాదు. ఆ నలుగురు అక్కడ నుండి మాకు మార్గదర్శకులు ఉన్నారు కాబట్టి, అక్కడ నుండి వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ నమ్మకాన్ని మా మీద పెట్టారు కాబట్టి ఈ రోజు మేమందరం కలిసి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేస్తున్నాం. ఒకవైపు ఆర్టీఎస్ఎస్కి ఈ గిట్టుబాటు జరగక ఏడ్చిన రోజులు ఉన్నాయి. రైతు పిల్లలకి బస్తాయి 8 కేజీలు 10 కేజీలు కట్టడానికి ఏడ్చిన రోజులు ఉన్నాయి. అందులో చరిత్రలో రెండో పంటకి నీళ్లు ఇస్తామంటే అయ్యో బాబు మాకు నీళ్లు ఉందని చెప్పి కాపాడే ప్రకటించినటువంటి విషయం రాక్షస ప్రభుత్వం. ఈ రోజు మేము నీళ్లు ఇస్తామంటే పంటలు వేసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు 30,000 రూపాయలు. ఈ రోజు మీరు పంట పండిస్తే కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కొనడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం యొక్క ముందు చూపు రైతాంగానికి ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఈ రోజు హార్టికల్చర్ పరంగా, అగ్రికల్చర్ పరంగా, వెటర్నరీ పరంగా, లేదంటే హార్టికల్చర్ పరంగా, ఫిషింగ్ పరంగా ఈ రోజు ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆత్మారామం ఉద్యోగాలు ఉందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఎక్కడ లేని విధంగా రైతాంగం కూడా ఫాన్ కల్చర్ చేస్తే ఈ రోజు ఫాన్ కల్చర్ లో రైతాంగం రేట్లు పెరిగిపోవడం బాధపడుతుంటే నిన్న రోజున ప్రతి యూనిట్ 1.5 రూపాయలకి కరెంట్ ఇచ్చేటట్టుగా మన వైజాగ్లో ప్రకటించిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అంటే ఈ ప్రభుత్వం నిరంతరం కూడా మన ప్రాంత అభివృద్ధి కోసం మన కోసం చేస్తున్నారు. నేను చెప్పిన 850 కోట్లు కాకుండా దామారంలో ఎయిర్పోర్ట్ 643 కోట్ల రూపాయలతో రేపటి రోజుల్లో టెండర్ అయిపోతుంది. అదాని గ్రూప్ వచ్చింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని అందరూ ఫ్లైట్ ఎక్కే అవకాశం కల్పిస్తా. తప్పకుండా మన అందరూ కూడా ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి కూడా రాబోతుంది. ఒకవైపు దామారం ఎయిర్పోర్ట్, ఈ రోజు రామాయపట్నం పోర్టు, ఈ రోజు 1,50,000 కోట్ల రూపాయలతో బీపీసీఎల్ వచ్చింది. ఈ బీపీసీఎల్కి ఈ రోజు చెన్నై ప్రజలు, ఉత్తరకోట ప్రజలు, ఆలిమల ప్రజలు త్యాగం ఎక్కడికి పోదు. ఈ రోజు వాళ్ళు చేసిన త్యాగానికి ఫలితం మన ప్రాంతంలో కొన్ని వేల మంది ఉద్యోగాలు రాబోతున్నాయి. మన ప్రాంతంలో మన కావలి పట్టణం ఒక కాస్త నగరంగా, మరో వైజాగ్, మరో హైదరాబాద్, మరో మద్రాసు అభివృద్ధి చేసేట్టుగా మన నగరం అభివృద్ధి చెందిపోతుంది. అది అభివృద్ధి అంటే దానికి కారణం ఏమిటంటే ఆ నలుగురే. అందుకే ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో మీరు నమ్మకంతో వాళ్ళ నమ్మి చేసిన ఓటుకి బదులుగా ఈ కాలం ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత సంక్షేమం జరుగుతుందో, ఈ 2 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి జరిగితే, ఇంత సంక్షేమం అంటే భవిష్యత్తులో ఎంత జరుగుతుందో మీరు అందరూ కూడా ఆలోచించాలి. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా, ముఖ్యంగా మీ అందరికీ కూడా అధికారులు తెలియజేస్తున్నా, మీకు ఎప్పుడు కూడా మన కావలిలో మీకు స్వేచ్ఛ ఉంది. అధికారి యంత్రానికి నేను ఫుల్ స్వేచ్ఛ ఇచ్చిన కావలిలో ఉంది. ఎందుకంటే మీరు కూడా ఆలోచించాలి, ఈ కావలి మంది రాజకీయ కక్షలతోనో, ఎవరి మీద వ్యక్తిగత ద్వేషాలతోనో మన కావలి మనం కించపరచుకోకూడదు. మన కావలి అభివృద్ధిని మనం ఆటంకపరచుకోకూడదు. మన కావలి అభివృద్ధి చేసితేనే మనం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యక్షేత్రంలో మహానగరంగా అభివృద్ధి చేస్తుంది. 3 సబ్స్టేషన్లు అయితే మొట్టమొదటి విభజన రోడ్ల మండలంలో నుండి సిరిపురానికి సబ్స్టేషన్ తెచ్చా. అతి తొందరలో గోకర్ణ మండలంలో కొండపెట్టుకుని రాబోతున్నాం. దగ్గరికి రాబోతుంది. రోడ్ల మండలం నడిపల్లి దగ్గర మండలంలో సబ్స్టేషన్ రాబోతుంది. ఒక్క కావలి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే నాటికి కాలువటంలో ఏ గొంతులో చూసినా ట్రాన్స్ఫార్మర్ లో అంటే ఏ గొంతులో చూసిన స్తంభాలు ఇరిగిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో నా ఎలక్ట్రిసిటీ అధికారుల యొక్క అండదండలు, వాళ్ళ ప్రోత్సాహం, నేను ఒక్క మాట చెప్తే 2 వందలే చేశారు కాబట్టి 84 ట్రాన్స్ఫార్మర్ ఒక కావటంలో మార్చారు. అది అభివృద్ధి అంటే అది దానికి మన నాయకులు. అందుకే ఈ 2 సంవత్సరాల్లో జరిగిన నమ్మకం, మీరు ఒక్క ఓటు వేయించిన దానికి ఈ రోజు మన నాయకులు అందరూ కూడా ఈ రోజు ఒకవైపు అభివృద్ధిని, ఇంకొక వైపు సంక్షేమాన్ని రెండింటిని భుజాల మీద మోసుకుంటూ ఈ రోజు నిరంతరం కూడా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ రోజు ఇరిగేషన్, మన ప్రాంతంలో ఇరిగేషన్, ఈ రోజు మీరందరికీ నేను మీకు చెప్పగల, మీరందరూ నా ఇంట్లో వాళ్ళు, మీరు చెప్పాలి, మీ ఊళ్ళో వాళ్ళు చెప్పాలి. ఏ కట్టకి గొడవను కట్టక మట్టి తొలిచా, ఏ కాలం సరి గొడవను కాలం తొలిచా, ఏ ప్రాంతమైన గొడవను రైతులకి మేము వచ్చిన తర్వాత 2 పంటలు పండించిన
ఇప్పుడు జీవితంలో మన కావాలి నియోజకవర్గంలో 2 పంటలకు ఇచ్చి ఏసుకోండి చాకరీ రైతులని ఛాలెంజ్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం. మీ ఓపిక మీరు 2వ పంట వేసుకునే ధైర్యం మీకుంటే నీళ్ళు పెట్టే ధైర్యం నాకుందని చెప్పినటువంటి ఉన్నటువంటి పరిస్థితి మాది. ఎందుకంటే మాకు ఒడికి దేవుడు మాయ అనుకున్నాడు, నరేంద్ర మోడీ మాయ అనుకున్నాడు, వాళ్ళ పరిపాలన నుంచి ఒరుడు దేవుడు కనిపిస్తున్నాడు. కాబట్టి ఎండాకాలమైన ఇప్పుడు సంవత్సరానికి రోజుకి 700 క్యూసెక్కులు ఇప్పుడు కూడా అవుతుంది ఎండాకాలం అంటే. అది ఈ సుపరిత పరిపాలన, ఈ మంచి ప్రభుత్వానికి ప్రకృతి ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకని ఇంత ఎండలో కూడా ఈ రోజు మనం వర్షాలు కురుస్తున్న ఒక పక్కన ఇంకొక ట్యాంకులు నీళ్ళు ఉన్నాయి. ఈ రోజు 44 టీఎంసీ నీళ్ళు ఉంటాయి. ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డెల్టా లేదు, నాన్ డెల్టా లేదు, రైతులు పండిస్తే ఆ పొలం డెల్టానే, ఆ పొలానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కానీ నా ప్రభుత్వ యంత్రాంగం కానీ ఈ రోజు నిరంతరం పారాడుతున్నాం. ఈ రోజు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఈ రోజున తెచ్చి ప్రతి కాలంకి మరమ్మతులు చేయించాం, ప్రతి చెరువుకి మరమ్మతులు చేస్తున్నాం. మళ్ళా నిన్నటువంటి కూడా 2,80,00,000 రూపాయలు మళ్ళా నేను స్పెషల్గా తీసుకొచ్చా. తొమ్మలపట్ట చెరువుకి, తాళ్ళపాలెం చెరువుకి, దగ్గర మండలం ఉన్న అనంతారం చెరువుకి, అదేవిధంగా దగ్గర ఉన్న మరిపోట చెరువుకి, దుడ్డిగల చెరువుకి ఈ మళ్ళా నిన్న కూడా తీసుకొచ్చా. మళ్ళీ నిన్న కూడా 6,75,00,000 సిమెంట్ రోడ్డు తెచ్చా. ఇలా నేను తెచ్చినటువంటి అభివృద్ధి ఈ రోజు నేను ఎమ్మెల్యే తర్వాత తెచ్చినటువంటి నా ఇంటి దగ్గర అండర్ పాస్, రైల్వే అండర్ పాస్, ఈ రోజు వైకుంఠపురం రైల్వే నిలబడడం కోసం మోడీ తాపత్రయపడుతుంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తలదనే విధంగా ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామి రాష్ట్రంగా నిలబడడం కోసం 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం వచ్చినటువంటి రాష్ట్రంగా స్వర్ణంగా చేయడం కోసం ఈరోజు నడుము బిగించినటువంటి చంద్రబాబు నాయుడు. అది నమ్మకం అంటే వాళ్ళ నమ్మకంలో మనం, వాళ్ళ ఏలుబడిలో, వాళ్ళ ఆధ్వర్యంలో, వాళ్ళ సేవలో మనం ఈ రోజు అందరూ కూడా సుభిక్షంగా మనం బతుకుతున్నామంటే ఆ నాయకత్వం మీద నమ్మకం, వాళ్ళ దగ్గర నమ్మకంతోనే ఈ రోజు మన రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మనకు ఓట్లు వేసి గెలిపించారు. ఆ నమ్మకమే ఈ రోజు మన బిడ్డల భవిష్యత్తుకు నాంది బాటలు పెరిగింది. వారి మీద నమ్మకంతో ఒక్క ఓటు వేస్తే సామాన్యుడు మొదలుకొని ధనవంతుడు దాకా క్యూలో నిలబడి 2 గంటలు నిలబడి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక మంచి వ్యక్తికి ఓటేస్తే ఆ నమ్మకమే ఈ రోజు ఒక అభివృద్ధిగా, ఆ నమ్మకమే ఈ రోజు ఒక సంక్షేమంగా ఈ రోజు ఈ దేశానికి, రాష్ట్రానికి తెలియనంత అభివృద్ధి జరుగుతుంది, తెలియనంత సంక్షేమాలు అందుతున్నాయి. ఈ రోజున మన కావలి నియోజకవర్గాన్ని తీసుకుంటే సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు మనం కానీ వేరు చేసుకుంటే ఒక్కటే మీరు అందరూ కూడా ఆలోచించండి. సంక్షేమం ఒక్కటి మన అవ్వ తాతలకి, మనతో పాటే తల్లి జన్మనిచ్చినటువంటి బిడ్డలకి కొందరికి అంగవైకల్యం వస్తే ఈ రోజు వాళ్ళు మానసిక వికలాంగులుగా ఉంటే వాళ్ళని మొదలుకొని, భర్తను కోల్పోయిన సోదరిని మొదలుకొని, అవ్వ తాతలు మొదలుకొని ఇస్తున్నటువంటి పెన్షన్ ఈ రోజు మన కావలి నియోజకవర్గంలో ఈ రోజు ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల కాలంలో మన కావలి నియోజకవర్గానికి ఇచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 287 కోట్ల రూపాయలు ఈ రోజు కావలి నియోజకవర్గానికి శాంక్షన్ చేశారు. 287 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ కింద ఈ రోజు మన కావలి నియోజకవర్గానికి ఇచ్చారు. అది నమ్మకం, అది నాయకత్వం. అదే విధంగా తల్లికి వందనం, అటువంటి అభివృద్ధి మనకి ఈరోజు అందిస్తున్నారు. ఒక్కసారి మన నియోజకవర్గాన్ని నెమరు వేస్తున్నాం. ఫస్ట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, కావలి నియోజకవర్గంలో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ కింద 170 కోట్ల రూపాయలు ఈరోజు వర్కులు జరుగుతున్నాయి. 1 కాదు 2 కాదు 170 కోట్ల రూపాయలు. చూసుకోండి, భాష స్కూల్ నుంచే మద్దులపాడు 22 కోట్లు, ఐడిఎస్ఎంపీ ప్లాట్గా నుంచి భాష స్కూల్ వరకు 17 కోట్లు, కలిగి యానాద్రి బొమ్మ దగ్గర నుంచి మున్సిపల్ వరకు 35 కోట్లు, కావలి భద్రవతి కలిగి యానాద్రి బొమ్మ దగ్గర నుంచి తొమ్మలపేట వరకు 17 కోట్లు, దగ్గర నుంచి పుచ్చి వరకు 28 కోట్లు, రాజుపాలెం నుంచి ఇసుకపల్లి వరకు 18 కోట్లు, ఈ రోజున చెన్నైపాలెం రోడ్డు 3,28,00,000, ఈ రోజున తెప్ప సెంటర్ దగ్గర నుంచి దుడ్డిగ వరకు 3,50,00,000 ఇదే శిశువాలనే శంకుస్థాపన చేయబోతున్నా. అల్లూరు మండలంలో పురిని మొదలుకొని పురిని ఇందుపురి మీదుగా 3 కోట్లు,
విధంగా ఆరోగ్య పరంగా ఇంకెక్కడైతే పార్ట్ హోల్స్ ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. ఈ విధంగా ఆరోగ్య పరంగా దాదాపు 170 నుంచి 180 కోట్లు ఈ 2 సంవత్సరాల్లో మేము తీసుకొచ్చాం. మా ఆలయంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు మా తల్లులు మొదలుకొని, తండ్రులు మొదలుకొని, మా సోదరులు మొదలుకొని, మా చెల్లెలు మొదలుకొని యథేచ్ఛగా రోడ్ల మీద తిరిగేటట్టుగా, ఆనందంగా తిరిగేటట్టుగా ఈ రోజు రోడ్ల అభివృద్ధి జరుగుతుంది. అది 2 సంవత్సరాల అభివృద్ధిని సందర్భంగా తెలియజేస్తున్నాం. పంచాయతీ ఎన్ని అవమానాలు ఉన్నా, ఎన్ని అవహేళనలు ఉన్నా, నన్ను ఎంత ఇబ్బందులు పడుతున్నా, నన్ను అన్ని రకాలుగా దిగజారుతా ఉంటున్నా, ఒక్కటే ఈ కావలికి వెలుగునివ్వడం కోసం, కొవ్వొత్తిలాగా వెలుగునిస్తూ ఖైదు కోసం నేను ఈరోజు సేవని పరమానంగా భావించి ఈ కావలి కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నా. మనందరి ధ్యేయం అధికారుల సహాయ సహకారాలు, నాయకుల యొక్క సహాయ సహకారంతో కావలిని అభివృద్ధి చేస్తున్నాం. దీంట్లో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, పార్టీలు లేవు, ప్రాంతాలు లేవు. ఒకటే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనిపించుకున్నాం తప్ప ఎవరినో ఇబ్బంది పెడితే మనకు వచ్చేది కాదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సీజనల్ ఫండ్స్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చేసినట్టే పెట్టి సూర్యకాంతి ఆపలేదు. కావ్య కృష్ణారెడ్డి నిజాయితీని ఎంతో తల్లిదండ్రుల సాక్షిగా యాచించే స్థాయి కాదు, పెట్టే స్థాయి ఉండాలని నా తల్లిదండ్రులతో ప్రమాణం చేసుకుంటున్నా. నా జీవితంలో రూపాయలు ఉందని 100 కోట్లైనా నాకు ఒకటే నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన జన్మ సాక్షిగా అవినీతికి తావు లేకుండా కావాలని అభివృద్ధి చేసి తిరుగుతున్న సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అడవి రాజపాలెం దగ్గర అండర్ పాస్, అదేవిధంగా ఈరోజు గోగోలు మండలంలో గోగోలో ఉన్నటువంటి దాన్ని ఫ్లైఓవర్ పెట్టి 80 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ తెచ్చా. ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు రైల్వే ట్రాక్ పదకొండు వైపున తాళము, దుడ్డిగము, మనవలపాడు, చెక్కపల్లిగూడు, ఎస్సీలు కట్టగా వీళ్ళన్నీ కూడా గేట్ అయితే 3 గంటలు ఆగిపోతుంటే ఈరోజు 80 కోట్లు పెట్టి బ్రిడ్జి శాంక్షన్ చేయించా. అదేవిధంగా గోగోలో ఉన్న కుమ్మరి గేటు, చిన్న గేట్ ఉంది, మన ప్రభాకర్ ఉన్నాడు, ఆ ప్రభాకర్ ఇంటి దగ్గర కూడా కుమ్మరి గేట్ కూడా శాంక్షన్ చేయించా. ఈ రోజు రైల్వే పరంగా నేను అండర్ బ్రిడ్జిలు కానీ ఓవర్ బ్రిడ్జిలు కానీ దాదాపు 180 కోట్ల రూపాయలు ఉన్నటువంటి బ్రిడ్జిలు కట్టి నా రైతాంగం, నా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటున్నా. ఈ రోజున మీ అందరూ కూడా చెప్తున్నా. ఈ విధంగా ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, లేదంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, లేదంటే జాతీయ పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ఈ రోజు అన్ని కలగలిగితే కావలి అభివృద్ధి 880 కోట్ల రూపాయల అభివృద్ధి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతుందంటే అది కేంద్ర ప్రభుత్వం, అది చంద్రబాబు గారి నాయకత్వం, అది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, అది నరేంద్ర మోడీ గారి సూచనలు, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారి చూపు, వాళ్ళందరి ఆశీస్సులు మనం పొందుకుంటే ఈ రోజు కావలి నియోజకవర్గం అంత అభివృద్ధి చెందుతుంది. మన కావలి ఈ రోజు పారిశ్రామిక అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రైతాంగ పరంగా మనం బాగా ఆనందంగా ఉన్నాం. ఈరోజు పంటలు పండుతున్నాయి, గిట్టుబాటు ధర ఉంది. ఒకప్పుడు రాజశేఖర్ పరిపాలన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో వెలుగు పథకం కింద మన డాక్టర్ సంఘాలు ఉన్నాయి. దాదాపు మన కావలి నియోజకవర్గంలో 54,000 మంది ఈ రోజు వెలుగు కింద పొదుపులు కడుతుంటే ఈ పొదుపుకి తాసీలైనటువంటి చంద్రబాబు ఈ జిల్లాలో మొత్తం కూడా పొదుపుని ప్రోత్సహిస్తే ఆ ప్రోత్సాహం ఈ రోజు ఇంత అయినట్టుగా ఈ రోజు దేశమంతా విస్తరించడానికి నాలుగు పలికిన సింగపూర్ గడ్డ మీద, కావలి గడ్డ మీద 54,000 మంది మహిళలు ఈ రోజు పొదుపు చేస్తుంటే ఈ 2 సంవత్సరాల కాలంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు మా మహిళలకు వెలుగు కింద లోన్లు ఇచ్చి ఈ రోజు మా మహిళలను ఆదుకుని మహిళలందరినీ కూడా ఇంటిలో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగడం కోసం అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ, సబ్సిడీలు ఇస్తూ, లోన్లు ఇస్తూ, వడ్డీలు లేనటువంటి లోన్లు ఇస్తూ, వడ్డీలకు రాయితీలు ఇస్తూ ఈ రోజు అందరిలో కూడా పొదుపును ప్రోత్సహిస్తూ ఒక్క కావలి నియోజకవర్గంలో 400 కోట్ల రూపాయలు ఈ రోజు వెలుగు కింద లోన్లు ఇవ్వడం జరిగింది. మా తల్లులు కూడా పద్ధతిగా 100% ఎక్కడ కూడా డిఫాల్టర్స్ లేకుండా నీట్గా కట్టుకోకపోతుంటేనే ఈ రోజు బ్యాంకర్లు పరిగెత్తి మా సోదరి మనులందరూ కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఐసిడిఎస్, అంగన్వాడీ కేంద్రాలు, తల్లి గర్భంలో ఉన్న బిడ్డకి జన్మనిచ్చిన తల్లికి, గర్భవతి అయినటువంటి తల్లికి
అందరికీ కలిపి కాలంలో ఈ రోజు 22 కోట్ల రూపాయలు ఈ రోజు అంగన్వాడీ ద్వారా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని తల్లులకు కావచ్చు లేదా పిల్లల రోడ్డు ఒకవైపు దుర్భరంగా ఉంది. ఈరోజు సంవత్సరం రోడ్లు వేసాం. ఆ ఊర్లోనే 6 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్లు వేసాం. ఈ రోజున మన కలెక్టర్ గారి సౌజన్యంతో సీఎం గారు ఇచ్చినటువంటి ధైర్యంతో సీఎం గారు కృష్ణారెడ్డిని కావు నియోజకవర్గం ప్రత్యేకంగా చూడమని చెప్పినందువల్ల ఈ రోజు కొత్తగా కావులో పాతూరులో ఉన్నటువంటి వెంగయ్య గారి పాలన నుంచి అల్లిగుంట పాలన దగ్గర కోమటి వారి పాలన దగ్గర పెద్దరాడు పాలన వరకు 11,50,00,000 రూపాయలు ఈ రోజున మరో తుమ్మలపేట రోడ్డు లాంటి రోడ్డు మళ్ళా ఈ రోజు మన రోడ్ల ప్రాంతానికి ఈ రోజు రావడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ రోజున పులిని దగ్గర నుంచి కొత్తపాలెం వరకు ఈ రోజున ఒట్లు రోడ్డు కావచ్చు, మన ముంగమూరు పంచాయతీ సాంశేఖర రోడ్డు కావచ్చు, దాదాపు